అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ ప్రహరి. రచన బులుసు సరోజినీదేవి గారు. చల్లని సాయంత్రం. పెద్ద ఇల్లు, ఇంటి చుట్టూ తోట, పెరట్లో ముచ్చటపడి వేయించుకున్న సిమెంటు చెప్ట, పక్కనే గంటకి పైగా మౌనంగా కూర్చున్న భర్త, కాస్తంత దూరంలో మర్రి చెట్టు ఊడ పట్టుకుని ఊయలూగుతున్న ఉడతపిల్ల, కొమ్మకి కొమ్మకి పిట్టలు, అవి చేసే కోలాహలం. ఎంతో ఉల్లాసంగా ఉన్న ఆ వాతావరణం మధ్య సత్యమూర్తి గంభీర మౌనం. ఆ మౌనం వెనుక అంతరార్థం తెలిసిన ఇంటి ఇల్లాలు వసుధ భర్త వైపే చూస్తోంది. ఒకవైపు భర్త తీరని కోరిక, మరోవైపు కొడుకు దురాశ. ఈ ఇద్దరి మధ్య ఆమె నలిగిపోతోంది. కొడుకు కౌశిక్ తెగ చదివేవాడు. వాడిని చూసి మురిసిపోయేది వసుధ. కాని ఎందుకో ఎంత చదివినా యావరేజ్ మార్కులే. చిన్న వయసులో, తక్కువ సమయంలో, ఎక్కువ కష్టపడకుండా కోట్లు ఆర్జించాలనే కొడుకు ఆశ. ఉన్న ఇంటిని, ఆ ఇంటి పచ్చదనాన్ని కాపాడుకోవాలనే భర్త ఉద్దేశానికి కొడుకు విరుద్ధమైన ఆలోచనలు చేస్తున్నాడు. ఉన్నత విద్య పూర్తయ్యేలోపే ఉన్న ఇంటిని కూల్చేసి ఆ స్థానంలో అపార్ట్మెంట్లు కట్టాలి. వాటిని మంచి ధరలకి అమ్మేసి ఒక్కసారిగా కోటీశ్వరుడైపోవాలి. ఇది కౌశిక్ విపరీత కోరిక. సత్యమూర్తి దీర్ఘాలోచనలో ఉన్నాడు. తన తండ్రి చిన్న ఉద్యోగస్తుడు. ఏమీ కూడబెట్టలేకపోయాననే దిగులుతోనే మరణించాడు. ఆ తరువాత తల్లి మంచం పట్టింది. తల్లి జబ్బు నయం చేయించేందుకు 5 ఏళ్లపాటు ఖర్చులతో ఉక్కిరిబిక్కిరైపోయాడు సత్యమూర్తి. తన కొడుకు కౌశిక్కి తనకంటే మంచి ఉద్యోగం దొరికిందని తెగ సంబరపడిపోయాడు. తను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ ఇల్లు కట్టుకున్నాడు. రిటైర్ అయ్యాక వచ్చిన బెనిఫిట్లతో ఉన్న అప్పులు, బ్యాంకు లోన్లు క్లియర్ చేశాడు. దాంతో ప్రహరీ గోడ పెండింగ్లో పడిపోయింది. ఇంటి చుట్టూ ఎంతో ప్రేమతో తను పెంచుకున్న పచ్చని తోటకి రక్షణ కరువైంది. ప్రహరీ గోడ కట్టించలేకపోయాడు. ఇంటి చుట్టూ రక్షణ లేకపోతే తోటంతా పాడైపోతుందని, ఇంటికి రక్షణ ఉండదని, కనుక గోడ కట్టే బాధ్యత నీదేనని కొడుకుకి పదే పదే చెప్పాడు సత్యమూర్తి. కాని కౌశిక్ ఆ మాటల్ని పెడచెవిన పెట్టాడు. అతడి ఆలోచన వేరు. అతడి దృష్టిలో తనది చాదస్తం. తనొక మనీ ప్లానింగ్ తెలియని మనిషి. ఆ గోడ సంగతి అనవసరం. ముందు ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్లు వేయాలి. వాటిని లక్షల్లో అమ్మేసి కోట్లు సంపాదించి తన స్నేహితులకి ధీటుగా నిలబడాలి. అలా చేయకపోతే నా జీవితానికి అర్థం లేదు. అలాగే మనకు ఓ 2 ఫ్లాట్లు ఉంచుకోవచ్చు. మీరు ఒప్పుకోక తప్పదు. ఇది కొడుకు వాదన. ఈ మాటే ఈసారి తండ్రికి గట్టిగా చెప్పి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి టూర్కెళ్లాడు కౌశిక్. కొడుకు మాటలకు సత్యమూర్తి ఒక్కసారిగా కుంగిపోయాడు. అపురూపంగా తను కట్టిన ఇల్లు, ఎన్నో సంవత్సరాలుగా కళ్లల్లో ఒత్తులేసుకుని కాపాడుకున్న పెరటి తోట, తనకొచ్చే కాస్త పెన్షన్ ఇంటి ఖర్చులకి సరిపోకపోతే ఆ కూర నారలే తమని బజారును పడేయకుండా ఎంతగానో కాపాడుతూ వస్తోంది. ఆ తోటని, ఆ చెట్లని కొట్టేయడం ఊహించుకుని ఇప్పుడు విలవిల్లాడిపోతున్నాడు సత్యమూర్తి. కౌశిక్ వెళ్ళినప్పటి నుంచి భర్తనే గమనిస్తోంది వసుధ. మనిషి మనిషిలా లేదు. ఏదో పోగొట్టుకున్నవాళ్లా ఉన్నాడు. ఏదో ఒకటి చేసి మళ్లీ నవ్వులు పూయించాలని వసుధ తాపత్రయం. తెలుసా అంది ఏదో కొత్త సంగతి చెప్పబోతున్నట్టు. అన్నాడు సత్యమూర్తి అనాసక్తిగా. ఆ పక్షుల కిలకిలలు విన్నారా? ఒక రకమైన పక్షి గూట్లో ఉండే తన బుల్లి పక్షులకి రాత్రి వెలుగు ఉండాలని మిణుగురు పురుగుల్ని గూటికి చేరుస్తుందట అంది. వింటున్నాడని అర్థమయ్యాక. కొన్ని పిట్టలైతే చిన్న చిన్న పుల్లలతో ఎంతో పద్ధతిగా గూటిని అమరుస్తాయి. అవేమన్నా నిర్మాణ శాస్త్రవేత్తలా? అయినా సరే 2 అంతస్తులు కడుతుంది. ఒకటి పిల్లలకి, ఒకటి పెద్దవాటికి అంది. సత్యమూర్తి అక్కడ్నుంచి లేచి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు రాల్చి సగం ఎండిన ఒక పుల్లని గీకి చూశాడు. పచ్చదనం ఉంది. ఆకులు పూలు కూడా పూస్తాయి. కొన్నాళ్లు వేచి చూడాలంతే అన్నాడు. నేను చెప్పింది వేరు అంది వసుధ ఉక్రోషంగా. ఆమె మొహంలోకి 2 క్షణాలు చూసి ఆ తర్వాత నిదానంగా, చూడు వసు,
నువ్వన్నది నిజమే. పక్షులు పిల్లల కోసమే గూడు కడతాయి, గుడ్లు పొదుగుతాయి, గింజలు తెచ్చిపెడతాయి. కాని పక్షి పిల్లలకి రెక్కలొచ్చాక ఎగిరిపోతాయి. తల్లి పక్షులు ముసలివైపోతే అడిగే దిక్కుండదు, బాధలు పడి చస్తాయి. కాని మనిషికి విజ్ఞత అనేదొకటుంది. మనుషులకి ఒక సమాజం, కుటుంబం, కుటుంబానికో ప్రేమ బంధం ఉంది. నా మాటలు నీకు అర్థమవుతాయని నాకు తెలుసు అంటూ వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంట్లోకి. అపార్ట్మెంట్లు కట్టాలనే కొడుకు ఆలోచనను ఇక భర్త ఒప్పుకోడని, కొడుకు తన పట్టు విడవడని, ఇదేదో గొడవలకి దారితీసి చాలా పెద్ద దుమారం రేగేట్లుందని మదనపడుతోంది వసుధ. 10 రోజుల తర్వాత హుషారుగా ఇంటికి తిరిగొచ్చాడు కౌశిక్. అతడు రాగానే ఎవరెవరో వచ్చి కొలతలు లెక్కలు మొదలుపెట్టేశారు. కనీసం తండ్రి అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకోకుండా ఒకటే హడావుడి పడిపోతున్నాడు కౌశిక్. ఈలోగా వంటింట్లో కొళాయి లీక్ అవుతుంటే ప్లంబర్కి కాల్ చేశాడు సత్యమూర్తి. ప్లంబర్ వచ్చి బాగు చేశాక వెళ్లబోతూ అపార్ట్మెంట్ల కాంట్రాక్ట్ తనకే ఇప్పించమని వినయంగా అడిగాడు ఆ ప్లంబర్. అవాక్కయ్యాడు సత్యమూర్తి. అయితే తాను అనుకున్న దానికంటే వేగంగా ఆ ఇల్లు అమ్మబోతున్నట్లు, అపార్ట్మెంట్లు కట్టబోతున్నట్లు చాటింపు జరిగిపోతోందన్నమాట. ఆ మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు కొడుకుని అడిగాడు సత్యమూర్తి. ఒక మనిషి జీవితకాలంలో ఎంత గాలి పీల్చి బతుకుతాడంటావు? కౌశిక్ పొలమారేదాకా నవ్వాడు తండ్రి ప్రశ్న విని. అవేం లెక్కలు నాన్నా అన్నాడు ఇంకా నవ్వుతూనే. ఒక మనిషికి రోజుకి 3 సిలిండర్ల ఆక్సిజన్ పీలుస్తాడు. రోజుకెంత? నెలకెంత? జీవితకాలం ఎంత? ఇలా లెక్కలు కడితే ఆశ్చర్యంతో మతిపోతుంది. విషయానికొస్తే ఆ ఆక్సిజన్ మనకి చెట్ల వల్ల కదా లభిస్తుంది. వాటిని కొట్టేస్తానంటే ఎలా? మనం లోకానికి ఏం ఉపయోగపడుతున్నామో ఆలోచించు అని సత్యమూర్తి ముద్ద నోట పెట్టి మాటలాపేశాడు. అప్పటికే సత్యమూర్తి గొంతు బాధతో గద్గదికమైంది. తానెంత కష్టపడి కౌశిక్ని పెంచినట్లే ఆ చెట్లని తోటని పెంచాడు. భారమైన నిట్టూర్పుతో అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. 2 రోజులు మౌనంగా భారంగా గడిచాయి. కౌశిక్ పట్టించుకోలేదు. ఇంటా బయట అపార్ట్మెంట్ పనుల హడావుల్లో తిరుగుతున్నాడు. కొన్ని కాగితాలు తండ్రి చేతికిచ్చి చదివి సంతకం పెట్టేస్తే పని మొదలైపోతుంది అని గంట కొట్టి చెప్పేశాడు. తన ఫ్రెండ్ శ్రీధర్ తండ్రి సుకుమార్నే బిల్డర్గా ఎంచుకున్నాడు కౌశిక్. సత్యమూర్తి ఎన్ని విధాల నచ్చ చెప్పినా పెడచెవిన పెట్టాడు. దాంతో దిగాలు పడిపోయాడు సత్యమూర్తి. యవ్వనం పొంగులో మిడిసిపాటుతో ఉన్న కౌశిక్కి ఇప్పుడు డబ్బు తప్ప మనిషి, మానవత్వం, వారసత్వ ఆస్తి అనే విషయాలు అర్థం కావడం లేదు. అతడిని డబ్బు మైకం కమ్మేసింది. ఒకటే పగటి కలలు. తాను చాలా గొప్పవాడై పురవీధుల్లో ఏనుగంత ఖరీదైన కారులో తిరుగుతుంటే జనం తనని చూసి హాహాకారాలు చేస్తున్నట్టు, ఎవ్వరికీ అందని అతిలోక సుందరి తనని వలచి వరించడం కోసం కాచుకు కూర్చున్నట్లు, తనకి సాధ్యం కానివన్నీ ఊహించుకుంటూ ఎప్పుడూ లేనంత హాయిని అనుభవిస్తున్నాడు కౌశిక్. ఆ ఊహల్లోనే ఆ రాత్రి నిద్రపోయాడు. 2 నెలలు గడిచాయి. ఒకసారి సుకుమార్ ఖరీదైన కారులో హడావుడిగా దిగాడు. బిల్డర్ సుకుమార్, ఆయన వెనక అసిస్టెంట్ పట్టాభి, ఆ వెనక కౌశిక్. అసలు ఈ పట్టాభి సత్యమూర్తి చిన్ననాటి స్నేహితుడు. పట్టాభి కొడుకు మధు. డబ్బుంటే చాలని, ప్రపంచంలో దానికేదీ సాటి రాదని, ఎన్నాళ్ళిలా గోళ్లు గిల్లుకుంటూ కూచుంటావని కౌశిక్కి బ్రెయిన్ వాష్ చేశాడు. పర్సంటేజ్ తీసుకుంటూ డబ్బు గడించే మార్గం ఇదేనంటూ సుకుమార్ దగ్గర చేరాడు. పట్టాభి కొడుకు మధు, సుకుమార్ కొడుకు శ్రీధర్, సత్యమూర్తి కొడుకు కౌశిక్ ఎల్కేజీ నుంచి కలిసే చదువుకున్నారు. పెద్దయ్యాక ముగ్గురు డబ్బొక్కటే ప్రపంచాన్ని ఏలే ఏకఛత్రాధిపతి అని ఒక నిర్ణయానికొచ్చారు. తమకు ఎదురే లేదంటూ ముందడుగు వేస్తున్నారు. ఆ సాయంత్రం వాళ్ల మీటింగ్ ప్లేస్ కౌశిక్ తోట. తన రూంలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు సత్యమూర్తి. కొన్ని మాటలు అతడికి స్పష్టంగా వినపడుతున్నాయి. మీ నాన్నని ఎలా ఒప్పించావురా బాబు? మరీ చాదస్తం కదా. చిన్నప్పటినుంచి చూస్తున్నాను. సత్యమే పలకవలెను అన్నట్టు మూతి ముడుచు కూర్చుంటారు. మధు అడిగాడు కౌశిక్ని. నాక్కూడా వినాలని భలే ఇంట్రెస్ట్గా ఉందిరా, చెప్పు చెప్పు అన్నాడు సుకుమార్ కొడుకు శ్రీధర్. ఏముందిరా, ఈ ఇల్లేమన్నా తనతో పట్టుకుపోతాడా, డబ్బు కట్టుకుపోతాడా అని అనమన్నావుగా.
సేమ్ టు సేమ్ అదే డైలాగ్ కొట్టా అమ్మ దగ్గర. దెబ్బతో పని జరిగిపోయింది. కాని అమ్మ నా వైపు చూసిన చూపు నన్ను చంపేస్తోందిరా. మరీ అంత భారీ డైలాగ్ అవసరం లేదేమో అనిపించింది అన్నాడు కౌశిక్ బాధగా. ఓసోస్, పనైపోయింది కాబట్టి ఇలా అనిపిస్తోంది. అవ్వకపోతే అయ్యేదాకా ఇంకా గట్టి డైలాగులు నువ్వే అనేవాడివి అనే మాటల మధ్య చప్పట్లు నవ్వులు వినిపించాయి. ఆ మాటలు విన్న సత్యమూర్తి కళ్ళు తడిసిపోయాయి. మారిపోతున్న కాలం, ప్రేమ అనుభవించలేని యువత కళ్ల ముందు కదిలి దిగాలు కమ్మేసింది. అయ్యో, తను కేవలం ఇంటి చుట్టూ ఫెన్సింగ్ గురించి ఆలోచించాడు. మనసు బాధపడకుండా ఒక కంచెని ఏర్పాటు చేసుకోలేకపోయానే అనుకున్నాడు సత్యమూర్తి కళ్ళు మూసుకుంటూ. ఆ ఉదయం బీరువాలో డబ్బుని జేబులోకి కక్కుకుంటూ కనపడ్డ కౌశిక్కి మంచి బ్యాగ్ అందించింది వసుధ. దాన్ని లాక్కుంటున్నట్లు విసురుగా అందుకున్నాడు. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి, ఆ మధుగాడికి ఎంత పొగరమ్మా, పట్టాభిమామే పర్వాలేదురా అని చెప్తున్నా అడ్వాన్స్ ఇస్తే గాని పని మొదలుపెట్టడం కుదరదన్నాడు. కొడుకు గొంతులో ఎంతో బాధ వినిపించినా అతడి మాటలు ఆలకించి ఊరుకుంది వసుధ. 1 గంట పూర్తి కాకుండానే వచ్చి డబ్బుతో ఉన్న బ్యాగ్ అందించి బీరువాలో ఉంచమన్నాడు. మౌనంగా అందుకుంది. ఇవేమీ తెలియని సత్యమూర్తి లేచి న్యూస్ కోసం టీవీ ఆన్ చేశాడు. అక్రమ కట్టడాలపై ప్రభుత్వం వేసిన నిఘాలో దొరికిపోయిన బిల్డర్ సుకుమార్ అనే వార్త స్క్రోలింగ్లో ప్రముఖంగా వేస్తున్నారు. బాగా పేరు గడించిన బిల్డర్ కావడం వల్ల ఎంతో నమ్మకంతో తాము సంపాదించుకున్నదంతా సుకుమార్ చేతిలో పోసిన మధ్యతరగతి వారు మొదటి నుంచి ప్లాట్స్ వేస్తున్నానని ఓచర్లు చూపించి అమాయకుల్ని నమ్మించి డబ్బు వసూలు చేసి చివరికి మొండిచేయి చూపించడం ఇతడి వైఖరి. బయటపడే వరకు దొంగ కూడా దొరే, జనం గగ్గోలు అంటూ చూపించిందే చూపిస్తూ మరో కొసమేర్పు వార్త కూడా ఇచ్చింది ఒక టీవీ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. దొంగ లెక్కలు బయటపడడంతో సుకుమార్ అకౌంటెంట్ పట్టాభి అనే వ్యక్తి అవమాన భారంతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సుకుమార్, పట్టాభి ఇద్దరూ తోడు దొంగలే. పట్టాభి తన చివరి లేఖలో తాను డబ్బు కోసం గడ్డి తిన్నానని అంగీకరించాడు. తన కుటుంబ పరువు మర్యాదలు పోయాయని, తానింక బతకడానికి అనర్హుడినని రాసిన లేఖను లైవ్లో యాంకర్ చేత్తో పట్టుకుని చూపిస్తోంది. కాఫీ కలుపుతూ టీవీ వార్తలు వింటున్న వసుధకి ఒక్క అరుపు వినిపించింది. పరిగెత్తుకుని భర్త దగ్గరకు వెళ్ళింది. ప్రాణమిత్రుణ్ణి కోల్పోయిన సత్యమూర్తి ఒక పక్కకి ఒరిగిపోయి దుఃఖపడుతున్నాడు. గట్టిగా అరిచి కౌశిక్ని పిలిచి భర్తను అక్కున చేర్చుకుంది వసుధ. అతడి కంటి వెంట ధారలా కన్నీరు రాలి పడుతోంది. టీవీలో తను కూడా ఈ వార్తలు చూశానని కౌశిక్తో అంటూ ఓదార్పుగా తండ్రి తల మీద చెయ్యి వేశాడు. ఆటోలో తండ్రిని పట్టాభి ఇంటికి తీసుకెళ్లాడు కౌశిక్. సత్యమూర్తిని చూడగానే పట్టాభి భార్య గొల్లుమంది. కొడుకు మధు వైపు చూపిస్తూ, కన్న తండ్రి అనే దయ కూడా లేని వీడు కొడుకా సత్యంగారు? తన పనేదో తాను చేసుకుంటూ నిష్టగా బతికే నా భర్తని అనరాని మాటలతో కుళ్ళబొడిచాడు. డబ్బు సంపాదించలేని చవటవి పిల్లల్ని ఎందుకు కన్నావంటూ నిలదీసి, నువ్విలా బతకడం కంటే బతక్కపోవడమే అని నోటి వెంట మాటల్ని పూర్తి చెయ్యలేక వెక్కి వెక్కి ఏడ్చింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు తల్లి మాటలు వింటూ ఏడుస్తున్న మధు పదే పదే తల్లి కాళ్లు పట్టుకుని బతిమాలుతున్నాడు గాని ఆవిడ తోసిపారేసింది. ఈ సంఘటనలన్నీ కళ్లతో చూస్తున్న కౌశిక్ నోట మాట లేకుండా నిలబడిపోయాడు. ఇలాంటి వారితోనా తాను స్నేహం చేసింది అనే ఆలోచన అతన్ని దహించేస్తుంటే ఇక అక్కడ ఉండలేక తండ్రిని తీసుకుని ఇంటికొచ్చేశాడు. 10 రోజుల నిశ్శబ్దం తరువాత ఒక సాయంత్రం నీరెండలో చెట్ల నీడల్లో అటూ ఇటూ తిరుగుతూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు కౌశిక్. తనకి సాధ్యం కాని కోరికలకి ఆజ్యం పోసి వాళ్ల స్వార్థం కోసం కన్ను మిన్ను కనిపించినంత వరకు తనను తీసుకువెళ్లిన ఇలాంటి వాళ్లన తను స్నేహితులుగా నమ్మి వెంట తిరిగాను. కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రుల్ని చులకన చేశాను. తనెందుకిలా అయిపోయాడు అనే అంతర్మథనంతో, బాధతో సిమెంటు చెప్టా మీద కూలబడి మొహాన్ని మోచేతిలో దాచుకున్నాడు. వసుధ నెమ్మదిగా కొడుకు దగ్గరకెళ్ళింది. అతని తల మీద చెయ్యి వేసింది. ఆ చేతిని అలాగే పట్టుకుని తడి కళ్లను తల్లి చేతి వేళ్లకు ఆంచాడు కౌశిక్. చాలా పొరపాటు చేశానమ్మా. విద్య మనిషికి విజ్ఞానం, క్రమశిక్షణ నేర్పుతుందని, శ్రద్ధ అంకిత భావంతో చదువుకోమని నాన్న రోజూ చెప్పేవారు. ఏది మంచో ఏది చెడో
ఉచితానుచితాలేమిటో నీ అంతట నువ్వు తెలుసుకోవడానికే నీకింత స్వేచ్ఛనిస్తున్నా అని ఎన్నో విధాల నా నడవడికను మార్చే ప్రయత్నం చేశారు. నాన్న విసిగి వేసారి. క్రమశిక్షణ లేని స్వేచ్ఛ రక్షణ లేని దేశం లాంటిదిరా అన్నారు చివరికి. మీరిచ్చిన స్వేచ్ఛను నేను ఎంతో గౌరవంగా కాపాడుకుని ఉండాల్సిందమ్మా అన్నాడు ఆవేదనగా. వసుధ కౌశిక్ తల నిమురుతూ మౌనంగా ఆలకించింది. కొడుకు ఆత్మశోధన సత్యమూర్తిని సంతోషంలో ముంచెత్తింది. కాసేపు కౌశిక్ చేతిని పట్టుకుని ఓదార్పుగా కూర్చున్నాడు. వెక్కి వెక్కి పడ్డాడు కౌశిక్. కాసేపటి తర్వాత భార్యతో, అటు చూడు అన్నాడు హుషారుగా చూపుడు వేలుతో చూపిస్తూ. తలెత్తి తండ్రి చూపించిన వైపు చూసి నవ్వాడు కౌశిక్. మర్రి చెట్టు ఊడ పట్టుకుని ఎప్పటిలా హాయిగా ఊయలలూగుతున్న ఊడత పిల్ల. సత్యమూర్తి లేచి వెళ్ళి దగ్గరలో ఉన్న ఒక కొమ్మని వంచి, చెప్పానా వసు, ఇది ఎండినా పచ్చదనం ఉందని చెప్పానా? చూడు మళ్ళీ చిగురించింది. కొన్ని రోజుల్లో పూలు కూడా పూస్తుంది అన్నాడు సంబరంగా. వసుధ హాయిగా నవ్వింది భర్త మాటలకు. మర్నాడు ఇంకా తెల్లగా తెల్లవారనే లేదు. వీధి తలుపులు చప్పుడైంది. పైడితల్లొచ్చాడు. బాపూ, ఏటి ఇంకా నెగనేదా? శనబాబు 7:30కు ముహూర్తం అన్నాడు. బేగ వెళ్ళిపోవచ్చి మన్నాడు అడ్వాన్స్ ఇచ్చి. ఓసోస్, ఎన్ని జాగ్రత్తలు చెప్పిండు. ఏటట్టా సుత్తారు? ఇంటి చుట్టూతా గోడ కట్టేందుకే బాపు. అబ్బో, అప్పుడే పెద్దోడైపోయినాడు. అగో, మాటల్లోనే ఇసుకలారి ఎలుపు వచ్చింది. సిమెంట్ వస్తాదిప్పుడు అంటున్నాడు పైడి తల్లి. అతడి వెనక 4 కూలీలు పలుగు పారా పట్టుకుని 3 ఆడ కూలీలు గమేళాలతో దేశాన్ని కాపాడే రక్షక భటుల్లా వరుసగా క్రమం తప్పకుండా నిలబడి ఉన్నారు. కౌశిక్, వసుధ, సత్యమూర్తుల కళ్ళు కలుసుకున్నాయి. ఆ కళ్లలో మోములో చెరిగిపోని చిరునవ్వు ఉదయించింది. వారంతా నిండు ప్రేమలో ఉన్నారనడానికి చిహ్నం అది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.